with Kajal and Chaitu only on ETV Plus. Kajal ఇంకా చైతు వచ్చేసారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి మూవీ స్పెషల్. మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు థియేటర్స్ కి వెళ్తే హౌస్ఫుల్ హౌస్ఫుల్ హౌస్ఫుల్. సాటర్డే సండే అదే ఫ్రైడే సాటర్డే సండే 3 days హౌస్ఫుల్ అయిపోయింది. అండ్ సినిమా చూడాలంటే మండే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మండే వరకు వెయిట్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ కొన్ని యాప్స్ ఇస్తున్నాయి. ఆ యాప్స్ గురించి చైతుకి పంపిస్తే చైతు ఏంటో చాలా చాలా చిరాక్ చేశాడు. గుర్తుందా చైతు ఏం చేసావు నువ్వు? అది వాళ్ళు క్లియర్ గా చెప్పు. నేనేం చేశానంటే నేను నీకు గుర్తు చేసావా? నువ్వు కూడా మాట్లాడాలి కదా చైతు, అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఛాన్స్ ఇవ్వకుండా ముందు ఇస్తే ఎందుకు లాభం? అదే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ కాజల్. ముందుకైతే గుడ్ మార్నింగ్ కాజల్. చూసిన వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఎస్, కాజల్ కక్కుర్తి గురించి మనందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు మన షోలో మాట్లాడుకున్నాం కదా. సో మండే రోజున ఒక యాప్ అనేది ఏదైనా క్లిక్ చేస్తే 50 రూపాయలు వస్తుందంట. అలాంటి మనకి మెసేజ్ పంపిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కాజల్కి ఒక 50 రూపాయలు వస్తుందంట. 50 రూపాయలు కక్కుర్తి కోసం అరే ప్లీజ్ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోరా అని నాకు మెసేజ్ పంపిస్తూ ఉంటది. 50 రూపాయలు మనం ముస్టేస్తే కాజల్ కి, దాంతో సినిమాలు చూసి పండుగ చేసుకుంటాం. సినిమాలు చూసి పండుగ చేసుకోవడమే కాదు, దానికి రివ్యూలు కూడా ఇస్తూ ఉంటది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ చైతు చూసి నాకు 50 రూపాయలు ముష్టి ఇవ్వడం కాదు, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చైతు డౌన్లోడ్ చేసుకుంటే నాకు వస్తుంది. అండ్ వీక్ డే రోజు యాప్ లో నుంచి మూవీస్ టికెట్స్ బుక్ చేసేసుకుంటే 60 రూపీస్ ఫ్రీగా వస్తాయి అనమాట. సరే, ఇవాళ మాట్లాడుకునేది దీని గురించి కాదు, మూవీస్ కి సంబంధించిన టాపిక్ గురించి. ఏం మాట్లాడుకున్నావు చైతు మూవీస్ కి సంబంధించి? ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే మనం బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అరే నా స్టోరీ లాగే ఉంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది. సో వాటి గురించి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని అడుగుదాం, అసలు మీ రియల్ లైఫ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడైనా కనిపించిందా? ఇదేంటి నా సినిమా లాగా ఉంది, నా క్యారెక్టర్స్ లా ఉంది అని చెప్పేసి అనుకుంటాం కదా. ఆల్రెడీ మనం మస్తు టైం పాస్ లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇవాళ వచ్చేసి సినిమాల గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకోవద్దాం. బికాస్ ఫ్రైడే స్పెషల్ మస్తు టైం పాస్ సినిమా స్పెషల్ కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే ఏ మూవీ మీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది, ఏ మూవీతో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు, ఇవాళ దీని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కదా. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దాం. ఎవరికో తెలియదు, ఎందుకంటే మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి. చాలా దూరంగా ఉంది చేతి వాళ్ళ, అంటే నావి పొట్టి చేతులు కదా, పొట్టోళ్ళకి చాలా దూరంగా ఉంటది. అదే వద్దులే, మళ్ళీ నాకే వస్తుంది. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. మీకు ఫోన్ ఉందా అండి? మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? హలో ఏంటండి? మహాలక్ష్మి గారు. మహాలక్ష్మి గారు నమస్తే. బాగున్నారండి? మీరు చాలా బాగుంటారండి, అందుకే మీరు సెల్ఫీలు కూడా ఎక్కువ దిగుతారు కదా. మహాలక్ష్మి గారు మీరు ఏ ఊరండి? ఏ ఊరు? భీమవరమా? ఓకే. యాక్చువల్ గా మేము ఒక ఆఫర్ ఇస్తున్నామండి. కెమెరా ఉన్న ఫోన్లు, సెల్ఫీలు బాగా ఈజీగా దిగడానికి చాలా మంచి ఫోన్లు ఇస్తున్నాం అనమాట. హలో చెప్పండి. వినిపిస్తుందా అండి నా వాయిస్? సో మీ ఫోటోలు మాకు పంపిస్తే మీరు సెల్ఫీలు దిగడానికి మేము ఫోన్లు ఇస్తాం. మీరు మాకు ఫోటోలు పంపిస్తే, మీ ఫోటోలు మాకు పంపిస్తే మీరు సెల్ఫీలు దిగడానికి మేము ఫోన్లు ఇస్తాం. అవునండి. సో మాకు మీ ఫోటోలు పంపిస్తారా? ఎవరిని అడగాలండి? మీ ఆయన గారిని అడగాలా? కాజల్ అండి. మహాలక్ష్మి గారు మీ కెమెరా ఫోన్ లిస్ట్ తీసుకుంటారంటే ఆబ్వియస్లీ గుర్తుపడతారు. మహాలక్ష్మి గారు వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఎలా ఉన్నారు? బాగున్నాండి. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసింది కాజలే, మీరు గట్టిగా గుర్తుపట్టేశారు. అవునా కాదా అనుకున్నాను. ఓకే, సో స్టార్టింగ్ లోనే మీకు డౌట్ వచ్చేసింది. నా ఫోన్ లో వాయిస్ సరిగ్గా ఇంకో సిమ్ మార్చండి ఫోన్ లో. ఓకే, అందుకే ఫోన్లు ఇస్తాం, తీసుకోండి. పంపించండి, ఫ్రీగా ఇచ్చేస్తాం మీకు. అలాగేనండి. ఓకే, కానీ మీరు ఫోటోలు పంపించాలి, మర్చిపోకండి. అలాగే. ఎలా పంపిస్తారు? అడగాలి కదా, ఎలా పంపించాలి? కాజల్ పంపిస్తామండి అనేస్తే ఫ్లో లో చెప్పారు కదా, వాళ్ళ ఆయన అడగాలని చెప్పేసి అలా ఆయనతో పంపిస్తారు.
హైదరాబాద్ పంపించేస్తారా? అడగాలన్నాను కదండి. అదే మీ ఆయన అడగాలని చెప్పారు కదా, మీ ఆయన పర్మిషన్ ఇచ్చాక మీ పెళ్లి ఫోటోలు ఉంటాయి కదా అవన్నీ కూడా మాకు పంపించండి, లేకపోతే మా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయండి. మేము నాకొద్దు పెళ్లి ఫోటోలు, సోలో పంపించండి మీరు, సెల్ఫీలు మంచి పౌట్ పెట్టు అని. ఏం చేస్తుంటారండి భీమవరంలో? వస్తాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? పెయింటింగ్ చేస్తుంటారా? వావ్, పెయింటింగా? పెయింటింగ్ వర్క్. ఓ అవునా, మిమ్మల్ని ఎప్పుడన్నా వేసేసారా గోడ మీద పెయింటింగ్? ఇంకా వేయలేదండి. ఇంకా వేరేదా? మీరు ఆ డే కోసం వెయిట్ చేస్తున్నారా, ఎప్పుడెప్పుడు వేస్తారా అని? ప్రాక్టీస్ చేయమని చెప్పండి, ఒక రోజు సర్ప్రైజ్ చేసేమనండి. ఓకే, మిమ్మల్ని వేసిన తర్వాత నన్ను చైతన్ కూడా వేయమనండి. అలాగేనండి. కాదండి, పెయింటింగ్ బొమ్మలు వేస్తారా లేకపోతే ఇంటికి రంగులు వేస్తారా? ఇంటికనే చెప్పారు. ఇంటికి వర్క్ అండి. ఇంటికి వర్క్ చేయరా? మరి బయట పెయింటింగ్ వేస్తూ ఉంటారా? ఇంటికి వర్కింగ్ చేస్తారు. ఇంటికి వర్కింగ్ చేస్తూ ఉంటారు. ఏంటండి? నాకు డౌట్ ఉందండి, ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఉంటారు కదా కలర్లు, అంటే డిసెంబర్ రంగు అది ఇది అని చెప్పేసి పెయింటింగ్ వేస్తూ ఉంటారు కదా, అదా? కాదు చైతు, డిస్టెంపర్ అంటారు. వేస్తారండి. ఓకే, సో అవి చేస్తూ ఉంటారు మీ ఆయన. ఓకే ఓకే. ఏమండి భీమవరంకి చేపలు ఫేమస్ కదా, మీ ఫేవరెట్ చేప ఏందండి? అన్ని ఫేమస్ అండి. మీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు అంటే అది చిన్న తక్కువ తింటాం. ఓకే, మీ ఆయన ఏం తెస్తా తింటూ ఉంటారు అనుకుంటా, అంతే? అంతే అండి. ఆల్రైట్ అండి, ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ నుంచి ఇలా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ రావడం మీకు? చాలా బాగుందండి. ఆల్రైట్, చాలా అండి. ఎప్పుడు అలానే స్మైల్ చేస్తూ ఉండండి, ఇలానే అమాయకత్వంగా ఇట్లానే మాట్లాడుతూ ఉండండి. నాన్నగారు అన్నట్టు బొమ్మరిల్లులో మీరు మా ఆయన గారు అంటూనే ఉండండి. అలాగేనండి. చాలు, ఇప్పటికీ థ్యాంక్స్ అండి ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి రిజిస్టర్ చేసుకున్నందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్, బాయ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్. మీ ఆయన్ని కూడా అడిగామని చెప్పండి మా తరపు నుంచి. బై బాయ్. ఎంతకి అంటున్నా? 10 రూపాయలకి. చూసారా, మీ ఆయన వెలగట్టేశాడు. లేకపోతే ఎంతకే వెలగట్టిందే కాజల్, పక్కన వాళ్ళ మొగుడిని వేలం పాటలో వెలగట్టేదే కాజల్. అందుకే ఎంతకు పాడుకుంటారా, ఎంతకు కావాలి అని చెప్పేసి అనింది. వర్డ్ వచ్చేదే కాదు కాజల్ కి. అమ్మా, అందుకే ఈ మధ్యన మన షోలకి హౌస్ వైఫ్ మాయమైపోతున్నారు కాజల్ గురించి తెలిసి. అమ్మో ఈ పిల్లతో పెట్టుకుంటే మా ఆయన్ని దుబ్బేస్తుంది 10 రూపాయలకి 15 రూపాయలకి అని చెప్పి. రేట్ ఫిక్స్ చేసింది వాడు, అడగండి అన్నది వాడు, నిన్న నా మీద. ఇది మరీ బాగుంది. నాకు 15 రూపాయలకి ఆ లైన్ బుక్ చేస్తే 5 రూపాయలు నాకు కమిషన్ ఇస్తా ఉంది. అందుకే ప్లాన్ చేసిన. అప్పుడే నువ్వు ఏది ఇష్టం కమిషన్ షో కోసం నోరు తెరిస్తే అబద్ధాలే అబద్ధాలు. షో కోసం నోరు తెరిస్తే ఎందుకున్నాడు తెలుసా మీకు? నల్లగా ఎందుకున్నాడు? షో ఎండ్ అయ్యే లోపు నేను చెప్తాను. ఎక్కడ నల్లగా ఉంటాను? ఇది బ్రౌన్ కలర్ కాదు, నల్లగా ఉండడం కాదు. నల్లగా అంటే ఈ కలర్. ఇక్కడ మేకప్ వేసిండ్రా, ఇక్కడ మేకప్ వేసిండ్రా, ఇక్కడ మేకప్ వేసిండ్రా. ఈ మాత్రం అన్న కవర్ చేశారులే. మేకప్ ఎవరైనా వేసుకోవాలి, మేకప్ లేని యాంకరింగ్ చేయరు, మేకప్ లేని ఆర్టిస్ట్లే ఎవరు, లిప్స్టిక్ ఏంది హీరోలు కూడా ఎవరు. ఓకే, ఎగ్జాక్ట్లీ. మేకప్ వేసి ఆ మాత్రం కవర్ చేశారు. నల్లగా ఎందుకున్నాడు నేను షో ఎండ్ అయ్యే లోపు చెప్తాను. కానీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అబ్బా మీ ఫైటింగ్ ఆపి మాకు కాల్ చేయండి, మేము రిజిస్టర్ చేసుకున్నాం, ఎందుకు మీతో మాట్లాడడానికే కదా. ఎప్పుడు చూడు మీరు మాట్లాడుకోవడమే సరిపోతుంది, మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అని వెయిట్ చేస్తున్నారు. చేతు, నీ గురించి నీకే బాగా తెలుస్తుంది. హలో, హలో చెప్పండి. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? నవీన్. ఎక్కడి నుంచి? నల్లగొండ ఫర్ ఎన్, నవీన్ ఫర్ ఎన్, అసలు ఎన్ స్క్వేర్. అండ్ మస్త్ టైం పాస్ లో ఉంది ఎం లో సగం కట్ చేస్తే ఎన్. నేను సగం కట్ చేయాలి చేస్తే చైతు రాడు. నన్ను ఇంకో కాజల్ యాడ్ చేస్తే చైతు వస్తాడు. ఎలా వస్తాడు? కే స్క్వేర్. ఎందుకంటే కే స్క్వేర్ కాదు, నేను సైజ్ చెప్తున్నా చైతు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఏం కావాలి చెప్పు, పాట పాడాలా, ఎవరికైనా హాయ్ చెప్పాలా? అదే మ్యాటర్. నీ పని చేయించుకోవడం కోసం నాకు కాంప్లిమెంట్ ఇస్తావా? వాళ్ళ మమ్మీకి హాయ్ చెప్పమంటున్నాడు. అదే కదా తన పని. మీ మమ్మీకి హాయ్. ఏం చేస్తుంటావు నవీన్? నవీన్ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు?
బీటెక్ సెకండ్ ఇయరా? ఓకే, కాజల్తో తప్ప చైతుతో మాట్లాడవా? నాతో మాట్లాడేటప్పుడు ఫుల్ జోష్గా మాట్లాడుతున్నావు, చైతుతో మాట్లాడేసరికి వీడికి సమాధానం చెప్పాలా అసలు అట్లా ఏమీ లేదు. చాలా బాగున్నాడు నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా చూస్తున్నారు కాబట్టి మా ఇద్దరు యాంకరింగ్ బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మేము ఇలాగే యాంకరింగ్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం. మీలాంటి వాళ్ళు చాలా మంది ఇలాగే మా షోలో జాయిన్ అవ్వాలా, ఇలాగే కాంప్లిమెంట్లు ఇస్తూ ఉండాలా. మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. కాంప్లిమెంట్ చెప్పిన వెంటనే ఎవరికో ఒకరికి హాయ్ చెప్పమంటున్నావు నువ్వు. సాంగ్ పాడాలా? ఏ పాట కావాలమ్మా? లడ్డు కావాలా నాయన? పాట కావాలా నాయన? ఏ పాట కావాలి నాయన? నవీన్ అడిగిన పాట పాడగలవా? పాడతాను, నీ తప్పకుండా మొహం పాడతాను. పాడతావు, ఒక లిరిక్ రాదు పాటది. నువ్వు ఇష్టం ఎందుకురా వచ్చి- ఎప్పుడు చూడు తిట్టడానికి కూర్చుని ఉంటావు, ఎప్పుడన్నా ఒక కాంప్లిమెంట్ ఇచ్చి చూడు. నాకు దానికి డబ్బులు ఇస్తాను. నేను మీలాంటి తిడితేనే- నిన్ను మీలాంటి ఎక్కువ తిడితే ప్రేమిస్తాను, తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చు అయితే నేను తిరిగి కాంప్లిమెంట్ ఇస్తాను. నువ్వు నాకు అవసరం లే. అందుకే నా అందరిని అడుక్కుంటుంటా. సరే నీతో మాట్లాడాను. నువ్వు చెప్పమ్మా, ఏం పాట కావాలి నీకు? ఏం పాట పాడాలి నేను? ఆ? ఓకే, అది నాకు బాగా వచ్చిన పాట, కాసుకో. ఓకే, రెడీ. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటా దొర, జంట కట్టేసిన తుంటరోడానితో అంటే తర్వాత నాకు బాగా వచ్చిన పాట కాసుకో అని రెడీ చేసింది, స్టార్ట్ చేసింది. అంటే సడన్ గా ఏంటి నాకేనా ఫ్లో లో అసలు లిరిక్స్ మర్చిపోకుండా పాట పాడుతున్నాను అన్న డౌట్ నాకే వచ్చింది. ఫుల్ హార్ అయిపోయింది. అంటే ఈ పాట చాలా పెళ్లిళ్ళలో పాడావు కదా కాజల్, అందుకే ఈ పాట బాగా వచ్చింది. రెండు పెళ్లిళ్ళు చేతు, ఒకసారి గుంటూరు ఒకసారి వరంగల్ యాంకరింగ్ చేయడానికి వెళ్ళి పాట కూడా పాడేసి వచ్చేసాను. ఎనీవేస్ నవీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మీ మమ్మీకి మీ ఫ్రెండ్స్ ఇద్దరికి హాయ్ చెప్తున్నాను. అండ్ కాజల్ తో ఒక మంచి పాట పాడించినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్ Bye, నవీన్. నవీన్ సో ఈ from నల్గొండ. సందర్భంగా నాతో ఈ పాట పాడించిన, నన్ను సంగీతంలో ఎంకరేజ్ చేసిన అనుదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను నేను. అనుదీప్ గారికి పెద్ద అంకుల్ కదాడు, అందుకే గారికి అని చెప్తుంది. అంటే షోలో కదా చేతు కొంచెం ఎటిక్విటీస్ ఫాలో. సరే కాజల్ గారు చెప్పండి. కాజల్ గారు, ఈ రోజు వచ్చేసి మనం సినిమా మన ఇద్దరు గురించి బెస్ట్ ఫ్రెండ్స్ అని మాట్లాడుతున్నాము. అందరికీ తెలుసు. అనుదీప్ సింగర్ కాబట్టి, Show. బయటోడు కాబట్టి, అంటే బయటోడివి. అనుదీప్ షోలో లేడు బయటోడివి. కాబట్టి. హలో గుర్తుపెట్టుకో, అనుదీప్ గారు అని ఎందుకు సంబోధించింది అంటే నువ్వు బయటోడు కాబట్టి, ఎప్పటికీ నువ్వు మావాడి కాలేదు అని చెప్పేసి కాజల్ మస్తు టైం పాస్ సభాముఖంగా షో సభ నీకు ఒంట్లో బాగాలేదు కదా, మూసుకొని కూర్చోవచ్చు కదా, ఎందుకు కాజల్ నిన్న నుంచి మాట్లాడతావు? అడుగుదాం అనుకుంటా, ఒక్కసారి చేపట్టుకో. వేడిగా ఉంది కదా. వేడిగా కావాలి, చలేస్తుంది ఇక్కడ, కొంచెం వేడి నాకు కావాలి. Okay. కాజల్ దగ్గర నుంచి నేను కొంచెం వేడి చేతికి తీసుకుంటాను. వేడిని ఈ లోపు ఇవ్వడానికి మస్తు break టైం పాస్ లో మనం ఒక బ్రేక్ తీసుకుందాము. మీరు చూస్తుండండి. ఇంకా అసలు వదలరా, వదలు. చాలా మంది కాసేపు ఉండు కాజల్, వేడి నన్ను ఏం చేయలేవురా, నా వదలరా, నేనేం వదలు. చేయలేదులే గానీ, నువ్వు నన్ను ఏం చేయలేదులే గానీ, ఇద్దరు చేసుకుందాం ఇట్లా. ఎందుకు బాబోయ్? పాపం చేతుకి ఒంట్లో బాగాలేకపోయినా, ఫీవర్ చేసినా, ఆ తర్వాత ఫీవర్ చేసినా కదా, ఫీవర్ వచ్చినా నువ్వు నీ ఫీవర్ తెలియదు. వచ్చినా, ఆ తర్వాత మోషన్స్ అవుతున్నా చెప్పు, పర్లేదు, అందరికీ జరిగేది అది. ఓకే, బాత్రూమ్ దగ్గర తిష్ట వేసుకున్నా, ఆ. సో మా ఇక్కడ తున్నా, అవును. సో భరించి కాజల్ నేను భరిస్తూ వేసేటప్పుడు. చేతు చేస్తూ ఏంటి ఏం లేదు. సో అర్థమైంది కదా మీకు పాయింట్. ఆ విషయాలన్నీ పక్కన పెడతాయి. మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాజల్ ఇంకా చేతి వచ్చారు. ఇవాళ ఫ్రైడే మస్తు టైం పాస్ స్పెషల్ లో మీ లైఫ్ లో బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా, అంటే ఆ సినిమా చూసినాక మీ లైఫ్ కి బాగా కనెక్ట్ అయిపోయిందని చెప్పేసి ఫీలింగ్ కలుగుతూ ఉంటది కదా, దాని గురించి మాట్లాడుతున్నాము. అర్రే నా ఈ సినిమా విషయానికి నా వస్తే గురించే తీసారే, అర్రే ఈ సినిమా నా లైఫ్ కి చాలా Hello. దగ్గరగా ఉంది అన్నట్టు అన్నమాట. నా డైలాగ్ లైనాక నేను చెప్పొచ్చు కదా, మధ్యలో ఒక పాయింట్ యాడ్ చేస్తా. అలా ఎలా యాడ్ క్లారిటీ రావట్లేదు నువ్వు మార్క్ చెప్తుంటే. కాదు, ఇంకా ఇన్ని ఎపిసోడ్స్ అయినా నువ్వు మారకపోతే ఎట్లాగా? నా డైలాగ్ లైన్ తర్వాత నీ డైలాగ్ చెప్పాలి. మారకపోతేనే మన షో ఇంత మమ్మల్ని సూపర్ హిట్ చేతు. అంతే. ఎందుకంటే మారితే ఇంకా సూపర్ హిట్ అయింది కదా. ఏం కాదు, మార్పు మంచిది కాదు అప్పుడప్పుడు. మార్పు మంచిది, మరక మంచిది, మార్పు మంచిది. మా అమ్మ అందరూ చెప్పారు. ఏం కాదు. సో ఇప్పుడు వచ్చేసి నా విషయానికి వస్తే, నాకు బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా ఏందో తెలుసా? హ్యాపీ డేస్ సినిమా. హ్యాపీ డేస్ ఇప్పటికీ చూసినా కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు, స్కూల్లో చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. కాలేజ్ లైఫ్ లో చూపించిన మూవీ, కానీ ద సేమ్ క్యారెక్టర్స్ నా స్కూల్లో కనిపిస్తూ ఉంటాయి తెలుసా. చూసారా చైతు గారు, అప్పట్లోనే మరి అంత అంటే కాలేజ్ లైఫ్ చూపించింది, స్కూల్ లైఫ్ లోనే అంత అనుభవించి రాజా వచ్చేసి అనమాట.
నువ్వు ఒక బాల క్యారెక్టర్స్ చూస్తున్నావు అనుకుంటా. నేను అందరివి చేశాను. నేను రాజేశ్వర్ క్యారెక్టర్, అప్పు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆహా. నేను టైసన్ క్యారెక్టర్, అలాగే మన సోనియా షాజ్ క్యారెక్టర్ మాట్లాడట్లేదు. ఓకే ఓకే. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తమన్నా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళే మెయిన్ లీడ్ కదా. అవన్నీ నువ్వు ఎక్కడ తొక్కనిస్తావు? అవన్నీ చెప్పనివ్వవు కదా. తొక్కేస్తున్నాను. నీకు కావాల్సిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఆ క్యారెక్టర్సే కదా. నీకా? ఆ. అందుకే అదే కవరింగ్. సో నాకైతే హ్యాపీ డేస్ మూవీ చూసినప్పుడు నా లైఫ్ కి బాగా కనెక్ట్ అయిపోయిన మూవీ అని అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ డిచ్ చేస్తూ ఉంటారు కదా ఆ టైంలోనే, ఈ కోడ్ ఏంది, కుక్క ఏంది, పంది ఏంది, పెళ్ళి ఏంది, ఏంద్ర ఇది అని చెప్పేసి మాకు అనిపించేది. బిందాస్ గా ఉండాలి, ఎందుకు రావు అనుకునే వాళ్ళం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళని కలవడానికి ప్రయత్నించడం, వాళ్ళతోనే కలిసి మెలిసి బతుకుతూ ఉన్నాం. అందుకే ఆ సినిమా బాగా లైఫ్ కి కనెక్ట్ మరి అయిపోయింది. ఆ అన్ని క్యారెక్టర్స్ లో నీ క్యారెక్టర్ ఏది ఆ ఫ్రెండ్స్ లో? చెప్తా, బట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేస్తున్నాం. హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి, ఎవరు? స్పందన, గుంటూరు. స్పందన. ఎప్పుడు మాట్లాడేట్టుంది స్పందన నీతో? లేదు, ఇది ఫస్ట్ టైం నేను కాల్ చేయడం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మస్తు టైం పాస్ నుంచి నీకు కాల్ రావడం? చాలా బాగుంది, మాట్లాడుతున్నాను కదా, లైవ్ లో నచ్చుకుంటాను కదా నా వాయిస్ కూడా బాగుంది. ఎగ్జాక్ట్లీ. నాకు డౌట్ వచ్చింది, నువ్వు నవ్వుగానే నేనేమో జోకేసానా ఏంటిది? ఆనందం అన్నమాట. ఏం చేస్తుంటావు స్పందన గుంటూరులో? గుంటూరులో బేసిక్ కంప్యూటర్స్ అయిపోయింది, జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. నీకు త్వరలోనే మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ గుంటూరులో కాలేజ్ వచ్చినప్పుడు నేను ఒకసారి, హిందూ కాలేజా? కాదు విజ్ఞాన్ కాలేజా? వసుంధర ఏమన్నా కాలేజ్ లో అంటే చెప్పలేదు కదా అప్పుడు. ఏంటండి? నాకు చెప్పలేదు ఎవరు మీరు వస్తున్నారని. ఎవరు చెప్పుంటే నేను వచ్చేసేదాన్ని. ఓ అసలు అక్క, కాలేజ్ పేరే గుర్తు రావట్లేదు, నువ్వే ఏదేదో చెప్పడం గురించి ఎత్తేస్తున్నావు. చెప్తున్నావు. మీ కాలేజ్ పేరేంటి? మా జాతీయస్. ఆ కాలేజ్ కాదులే, ఏం ఏదో కాలేజ్ చెప్పు. ఆంటీ పేరు ఏదో అసలు ఉంటుంది. నువ్వు ఏ కాలేజ్ కి వచ్చావో చెప్పు చేతు. ఆ కాలేజ్ కి ఏదో ఆంటీ పేరు ఉంటుంది అబ్బా, ఆ కాలేజ్ పేరు గుర్తు రావట్లేదు. నువ్వు రాలేదులే, అంతా అబద్ధాలే. అయ్యా, ఆంటీ వచ్చినా. పేరంట. ఆ ఆంటీ పేరు ఎవరో ఒకళ్ళ అమ్మాయికి కూడా ఉంటుంది కదా కదా కదా. కాజల్ సరే, పేరు అదంతా ఏమన్నా పక్కన ఆంటీకి పెట్టేసేయ్. ఉందా ఇప్పుడు దాకా? ఎందుకు లేదు, ఉంటారేమో. ఎవరికి అవును, తెలుసు? కాబోయే ఆంటీ కదా కాజల్, ఆబ్వియస్లీ అందరూ కాబోయే ఆంటీసే, తాతయ్యలే కదా. ఆబ్వియస్లీ. సరే, ఇవాళ అవునవును. టాపిక్ విషయానికి వచ్చేద్దాం. చెప్పింది కాజల్. ఏమన్నావు? కరెక్టే చెప్పావంట. యో, ఐమ్ ఆల్వేస్ రైట్. కరెక్ట్ గా చెప్పింది కాజల్ అన్న. యా దానికి ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది, ఏదో పోజ్ కూడా ఇచ్చింది. కనిమిలేదు కాబట్టి Yo, బతికిపోయాడు, లేకపోతే I'm నా always బాబు right. అనుకునేవాడిని. టాపిక్ విషయానికి వద్దామా స్పందన? ఓకే ఓకే వద్దు. ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే కాబట్టి సినిమాల గురించి మాట్లాడుతున్నాము. నీ లైఫ్ ఏదైనా ఒక సినిమాలో చూసి అరే నా లైఫ్ లాగే ఉంది ఈ సినిమా అని అనిపించిన సినిమా ఏమైనా ఉందా? అంటే అలా ఏమీ లేదు. ఎలా ఉంది? స్పందన. నేను వస్తుందేమో. స్పందన అనే పేరు ఏదైనా సినిమాలో వినిపిస్తే నా పేరే అనుకో. ఉంది రేస్ గుర్రంలో ఉంది కానీ నా క్యారెక్టర్ నాకు అదే గుర్తొచ్చింది. పేరు స్వీటీ పెట్టేశారు. సో స్పందన క్యారెక్టర్ ఈసారి చూడాలి నా పేరు వస్తుందేమోనని. పేరు వస్తూనే ఉంటాయిలే, కానీ లైఫ్ స్టోరీ రావాలి. కానీ అప్పుడు బాగుంటుంది. వేరుగా వస్తుంది, వందన వస్తుంది, చందన వస్తుంది, కానీ స్పందన ఎక్కువగా రాదు. ఒక మూవీలో తీసుకున్నారు శృతి హాసన్ కి, అది కూడా కొంచెం సేపే ఉంది. యా, మరి అంతే. స్పందన రేస్ నీకు గుర్రంలో తెలుసు. ఉండేలాగే నీ క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ లో ఉంటుందా? అలానే ఏం ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే అన్ని ఫీల్ అయిపోతూ. ఏం కాదు, శృతి హాసన్ బయట పడకుండా అన్ని లోపలే ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా, కానీ నువ్వు క్వైట్ ఆపోజిట్ దానికి. లేదు అవును క్వైట్ ఆపోజిట్. నేను అస్సలు మాట్లాడకుండా ఉండలేదు, రోజంతా మాట్లాడుతూనే ఉంటాను. నన్ను మాట్లాడనివ్వకుండా కూడా నువ్వు టక్కటక్క లొడ మాట్లాడేస్తున్నావు నీకు కదా. అవార్డు ఇవ్వాలనిపిస్తుంది తెలుసా, కాజల్ తో మాట్లాడితే నాకు ఇష్టం అంటే. ఏ సరే ఇంకేం స్పందన, చెప్పండిరా? ఎవరికైనా ఏమైనా చెప్పాలా? నేనా నా ఫ్రెండ్స్ అందరికి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేనే హాయ్ చెప్పుకుంటా. హాయ్ చెప్పు. చెప్పేసావా ఆల్రెడీ? ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పేసాను, మీరు కూడా చెప్పండి. చెప్తున్నా ఇప్పుడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరపు నుంచి కూడా స్పెషల్ Hi. మా జ్యోతి ఉంది, నాగజ్యోతి, తనకి కూడా హాయ్ చెప్పండి. మీ నాగజ్యోతికి స్పెషల్ నాగ హాయ్. అంజలి, నా ఫ్రెండ్ అంజలికి కూడా హాయ్ చెప్పండి. నీ ఫ్రెండ్స్ అందరికి, నీకు తెలిసిన వాళ్ళందరికీ, తెలియని వాళ్ళందరికీ, మీ ఊర్లో వాళ్ళకి, మీ ఊరు బయట ఉన్న వాళ్ళందరికీ హాయ్. ఓకే, నాలాగే మాట్లాడుతున్నాను కూడా. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. కాంప్లిమెంట్ ఇచ్చింది. అవునవును ఫ్రెండ్స్ కదా, అలానే మాట్లాడతాం. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ స్పందన. థ్యాంక్ యూ. care. Bye-bye. బాయ్.
బాయ్ బాయ్. సో దాట్ వాస్ స్పందన. మరి స్పందన లాగా మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలంటే సింపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. అండ్ ఫేస్బుక్ త్రూ కూడా మస్త్ టైం పాస్ పేజ్ త్రూ మనతో కనెక్ట్ అయిపోవచ్చు కాజల్ ఇంకా చైతుతో. అండ్ ఇప్పుడు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలియదు, ఎందుకంటే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం. లెట్స్ టాక్ టు దెమ్. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎవరు? అజయ్. రాజేష్ ఎక్కడి నుంచి? అజయ్ అజయ్ అజయ్. అజయ్ ఎవరమ్మా? రాజేష్ నా లిస్టర్ ఉన్నాడులే ఒకడు. అజయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అజయ్ కర్నూలు నుంచి. కర్నూలు. ఏం చేస్తూ ఉంటావు? నేను చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్ బాయ్. అజయ్ అనగానే నీకు వెంటనే గుర్తొచ్చే సినిమా ఏంటి? ఏదైనా సినిమా క్యారెక్టర్? హలో, అజయ్ అనగానే నీకు గుర్తొచ్చే సినిమా ఏంటి? అజయ్ అనగా డిటెక్టివ్ షో. తెలీదు. తెలీదా? మాకు అంత తెలుసు కానీ. ఫేమస్, అంత ఫేమస్ సినిమా గుర్తులేదా నీకు అసలు? ఫేమస్ సినిమానా? తెలీదు. ఒక్కడు. సినిమా చదివేది. అదే బాబాయ్, అజయ్ ఆర్య సినిమా. అసలు అజయ్ లేనిదా ఆర్య సినిమా ఉందా? తెలుసు, ఆబ్వియస్లీ. ఎగ్జాక్ట్లీ అదే గుర్తొచ్చింది. పేరు చెప్పగా నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే ఇవాళ ఫిల్మీ ఫ్రైడే కదా, సో సినిమా అలా కనెక్ట్ అవును. అయిపోతుంటావు పేరుతో సహా. అజయ్ ఆర్య 2. ఆర్య 2. అజయ్ ఎక్కడుంటే ఆర్య అక్కడే ఉంటాడు. అవును. నాకు కాజల్ మాత్రం ఎక్కడుంటే చైతు అక్కడ ఉంటాడు, అలాగా. బా. ఆ, మొన్న విజయవాడ వెళ్ళాం మేము. ఆ, విజయవాడ వెళ్ళక ముందు వరకు నేను ఒక్కదాన్ని కనిపిస్తే చైతు ఎక్కడా అని నన్ను, చైతు అక్కడ కనిపిస్తే కాజల్ ఎక్కడా అని చైతుని అలా అడుగుతూ ఉన్నారని ఫైనల్ గా ఇద్దరం కలిసి ట్రెండ్ సెట్ మాల్ అని ఒక మాల్ కి వెళ్ళాం. ఆ. ఇంకా అక్కడ అందరూ ఫుల్ పలకరించేసి ఏ కాజల్ ఏ చైతు అని ఫుల్ హడావిడి రచ్చ అయిపోయింది. ఆ. ఈ సోదంతా నీకెందుకు చెప్తున్నా? అని అనుకుంటే గనక, ఎందుకు అంటే అజయ్ ఆర్య గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే చైతు కాజల్ గురించి కూడా మాట్లాడుతున్నాం, అందుకు చెప్పాం అజయ్. అవును. మీ అక్కకు ఎవరికి హాయ్ చెప్పాలనుకుంటా చెప్పి. మా అమ్మకి హాయ్ చెప్పండి. అది మీ అమ్మగారికి మా తరపు నుంచి స్పెషల్ గా నమస్తే అండ్ హాయ్. థ్యాంక్ యూ. ఇవాళ Thank ఫిల్మీ you. ఫ్రైడే టాపిక్ విషయానికి వస్తే, నీ లైఫ్ ఏదైనా సినిమాతో బాగా కనెక్ట్ అయింది ఉందా? ఏదన్నా నీ లైఫ్ స్టోరీనే నువ్వు సినిమాలో స్టోరీ లాగా చూసావా? అరే ఇది నా లైఫ్ స్టోరీనే అని అనిపించిందా ఏదైనా సినిమా చూసినప్పుడు? ఏ సినిమా అనిపించలే. నాలెడ్జ్ ఇలాగే ఏ సినిమా లేదు. ఏ సినిమా లేదా? ఇప్పటివరకు తీయరు, ఇప్పటివరకు రాబోదు అన్న టైపా నీ స్టోరీ, లైఫ్ స్టోరీ? అంటే అంత కనెక్ట్ గా లేదు. ఓకే ఓకే. అంత కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ నీ లైఫ్ ఒక సినిమా లాగా తీస్తే ఆ సినిమాలో ఎవరు హీరోగా ఉంటే బాగుంటుంటావు, బాగుంటుంటావు? ఎవరంటే అల్లు అర్జున్. ఏయ్, అబ్బో. ఎందుకు అల్లు అర్జునే స్పెషల్ గా? ఆర్యాలో ఉన్నాడనా? ఆర్యనే. హలో, నువ్వు కూడా అల్లు అర్జున్ లాగా ఎనర్జెటిక్ గా ఉంటావు అన్నమాట అయితే. అవును. సూపర్. అలానే ఎనర్జెటిక్ గా ఉండు లైఫ్ లాంగ్, అండ్ ఎనర్జెటిక్ గా మా మస్త్ టైం పాస్ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది కదా, చూసి ఎంజాయ్ చేయి. ఓకే, రోజు చూస్తున్నా మొత్తం అయిపోయింది. Very థ్యాంక్ యూ good, సో thank you మచ్. so అలాగే much. చూస్తూ ఉండు అజయ్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అజయ్. బాయ్ అజయ్. అజయ్ ఆర్య అజయ్ చైతు కాజల్ చైతు కాజల్ మస్తు టైం పాస్ కాజల్ చైతు. ఎస్ చైతు. సో మన ఇద్దరం కలిసి ఒక సినిమాలో ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా కాజల్? మన ఇద్దరు లైఫా? ఇద్దరు మిత్రులు చూసినప్పుడు అనిపిస్తుంది చైతు. ఓ మై ఫ్రెండ్ చూసినప్పుడు అనిపిస్తుంది కాజల్. సీరియస్లీ. ఓ మై ఫ్రెండ్ నేను చూడలేదు, అందుకే తెలియదు. ఇద్దరు మిత్రులు. అంటే నువ్వు అప్పట్లో ఉంటుంది కాజల్. నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు, మొన్న రీసెంట్ గా చూసాను నేను. మన ఫ్రెండ్షిప్ చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయిందా? ఓకే, ఇద్దరు మిత్రుల సినిమా చూసినప్పుడు కాజల్ చైతు ఆ మూవీలో కనిపిస్తారని చెప్పేసి కాజల్ చెప్పడం జరుగుతుంది. ఇంకా చైతు ఇవాళ ఫ్రైడే స్పెషల్ మూవీ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లైఫ్ లో మన లైఫ్ స్టోరీ, లైవ్ లో మనం సిల్వర్ స్క్రీన్ పైన చూసి కనెక్ట్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా సినిమా మీకు బాగా కనెక్ట్ అయిపోయిందా? ఏదైనా సినిమా స్టోరీ మీ లైఫ్ స్టోరీ అని అనిపించిందా? దీని గురించి మాతో కనెక్ట్ అయిపోవచ్చు. మీరు ఫేస్బుక్ త్రూ కూడా ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసేయండి, అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. బై ద వే, ఫేస్బుక్ త్రూ మీరు రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు తెలుసా? చాలా మంది ఇన్బాక్స్ చేస్తున్నారు మెసేజెస్, అలా మీరు కూడా ఇన్బాక్స్ చేసేయచ్చు. అలా ఇన్బాక్స్ చేసిన అస్మాకి ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేతు
కాల్ చెయ్యి. నీకేమైనా పని డైలాగ్ లోనే చెప్పేసి కాల్ చెయ్యి. కొంచెం పని నేను చేయాలి, Facebook మొత్తం గురించి, నేనే చేయాలా? అసలు గురించి నేను చెప్దాం అనుకున్నాను మా డైరెక్టర్ చెప్పినాక అన్ని మొత్తం కాజల్ చెప్పేసి నన్ను ఏం మాట్లాడేకని చేస్తుంది. జ్వరం వచ్చింది కదా కాసేపు రెస్ట్ ఇవ్వు కాజల్ అని చెప్పేసి అనవసరంగా చెప్పిన డైలాగ్, అందుకే డైలాగ్ లేకుండా చేసేస్తుంది. ఫ్రెండ్షిప్ చైతు, నీ ఫ్రెండ్ ని కదా నువ్వు అలా చైతు. ఎక్కువ మాట్లాడనుకో మళ్ళీ కాజల్ ఎక్కువ నువ్వే మాట్లాడని చెప్పేసి నీకు ఎక్స్ట్రా చెక్ ఇచ్చి నాకు సగం చెక్ ఇస్తా. నాకు అలా అవసరం లేదు. ఇవ్వరు అలా. సరే కాల్ చెయ్యి. ఓకే రా చైతు, నువ్వు చెప్పాక నేను చేయకుండా ఉంటాను. థా, బోల్. ముసై ముసై. హాయ్ అస్మా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. అంటే థ్యాంక్ యూ చైతు వెరీ మచ్. అంతగా బాలేడు, యాక్చువల్ గా ఫీవర్ వచ్చింది చైతుకి. మాట్లాడిస్తావు కొంచెం? మాట్లాడు. హాయ్ కాజల్, హాయ్, అస్సలాముఅలైకుం. वालेकुम वालेकुम अस्सलाम, अस्सलाम। खैरियत? खैरियत? अल्हम्दुलिल्लाह। రంజాన్ ముబారక్. आपको भी मुबारक मुबारक। ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రంజాన్? సేమియాతో షీర్ కుర్మా. बहुत अच्छा, और आप कैसा सेलिब्रेट करें? बहुत अच्छा, रॉकिंग रॉकिंग। మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అస్మా? నిజామాబాద్ నుంచి కామారెడ్డి సార్. ఏ కామారెడ్డి, నాకు చాలా కనెక్ట్ అయిపోయినటువంటి ప్లేస్ కామారెడ్డి, తెలుసా? మీకు తెలుసా చైతు? ఆహా తెలుసు. తెలీదు, కానీ అందులో కామా ఉంటుంది కదా, అందుకే ఇష్టం చైతు. తూ, నీ బతుకు. కామా చైతు, కామా ఫుల్ స్టాప్ అదే కామా. కాజల్ కి కామా అనేది, ఓ ఆ కామా అనుకున్నావా? అది కామా కాదు, కామం. ఓకే, మీ ఊరు వచ్చినాను, అక్కడ ఒక ఈవెంట్ కూడా హోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ చైతు అండ్ కాజల్. ఎందుకు కాల్ చేసినందుకా లేకపోతే చైతు కామారెడ్డికి వచ్చినందుకా? మీరు కాల్ చేసినందుకు. ఆ ప్లెజర్ అబ్బా, నువ్వు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కాల్ చేయకుండా ఉంటావా చెప్పు? లేట్ గా అయినా లేటెస్ట్ గా కాల్ చేస్తాం. థ్యాంక్ యూ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందని. అందుకే కాల్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా చేస్తే నువ్వు ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యో చూడు. అదే ఈ కిక్ చాలా ఇవ్వడానికి కాల్ సర్ప్రైజ్ చేస్తాం. అవుతున్నా, చాలా సర్ప్రైజ్ అవుతున్నా. సూపర్ సూపర్ ఆసమ్. సరే ఇవాళ ఫ్రైడే కదా, మూవీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అర్రే ఇది నా లైఫ్ స్టోరీనే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు? బొమ్మరింగు అంటే నాకు చాలా ఇష్టం. ఏ సినిమా అంటే ఇష్టం మీకు అని అడగలేదండి. అంటే బొమ్మరిల్లు నువ్వు ఉండు, నువ్వు type కావాలంటే మా అన్నమాట. దాంతో మాట్లాడుతున్నా, నువ్వు ఉండు. జెనిలియా క్యారెక్టర్ సేమ్ నాలానే అనిపిస్తుంది. Exactly. ఆహా, okay. నిన్ను నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. చైతు అయితే ఎవరిని అర్థం చేసుకోలేడు. అవును, నీ స్మైల్ చాలా బాగుంది. అందుకే ఆహా హాసిని టైప్ నువ్వు. థ్యాంక్ యూ కాజల్. సో బొమ్మరిలో హాసిని క్యారెక్టర్ నీ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోద్ది కాబట్టి ఆ సినిమా నీ లైఫ్ సినిమానే అనుకున్నావు, అంతేనా? అవునండి. ఆ హాసిని ఎంత పిచ్చిదో నువ్వు కూడా అంత Actually, నాకు పిచ్చిగా జెనిలియా ఇస్తావా? చాలా ఇష్టం. Big fan. ఏంటంట? మరి జెనీలా లైఫ్ లో రితేష్ దేశ్ముఖ్ వచ్చినట్టు నీ లైఫ్ లో ఎవరైనా వచ్చారా? లేదండి, ఇంకా రాలేదు. చూస్తున్నారా సంబంధాలు? చూస్తున్నాను. వస్తారులే, జెనీలాకి రితేష్ దేశ్ముఖ్ లాగా నీకు రితేష్ దేశ్మూత్ వస్తాడులే ఎవడో ఒకడు. రితేష్ ఖాన్. థ్యాంక్ యూ కాజల్. మునిసిపోతుంది ఇప్పుడే. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే చూస్తుండండి, ఇలాగే ఫేస్బుక్ లో టచ్ లో ఉండండి అస్మా. ఓకే, థ్యాంక్ యూ. చాలా bye bye. వెరీ నైస్ టాకింగ్ టు యు అస్మా. బాయ్. బాయ్. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏ ఊరు నుంచి, ఆ ఊర్లో మన ఈవెంట్లు చేసినా కూడా కనెక్ట్ అయిదాం. Yes. నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తున్నాం? సాయి చైతన్యకి చైతు వాట్సాప్ మెసేజ్ పంపించి రిజిస్టర్ చేసుకున్న సాయి చైతన్యతో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ సాయి చైతన్య, వెల్కమ్ టు మస్త్ మస్త్ టైం టైం పాస్. పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం అన్నయ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సాయి? నేను కుక్కట్పల్లి. నువ్వు తోప్ తురుమ్స్ తెలుసా? ఆ? నువ్వు తోప్ తురుమ్స్ కాన్, నువ్వు చైతన్య. కేక, నువ్వు కేవ్ కేక. చైతన్య పేరు పెట్టుకున్నందుక ఎస్, నేను అదే అనుకుంటున్నా అన్నయ్య. అదే నువ్వు అనుకోకపోయినా నేను అనేసుకున్నాను కదా. నువ్వు చైతు కన్నా అంతే. ఇంకా పెద్ద తోప్ తురుమ్ ఖాన్స్, ఎందుకంటే నీ పేరుకి ముందు సాయి కూడా ఉంది. నీకు ఇష్టం అక్క సాయి అంటే? కాదు, సాయి అంటే నాకు నిజంగానే చాలా అంటే కొంచెం ఇష్టము, ఎందుకంటే మా షో అసిస్టెంట్ డైరెక్టర్ పేరు సాయి. చూడు. కొంచెం ఎందుకు ఇష్టం అంటే డైరెక్టర్ భరత్ అంటే చాలా ఇష్టం కాబట్టి. డైరెక్టర్ అసిస్టెంట్ సరే డైరెక్టర్. ఇంకా ఆపేసే వాళ్ళ గురించి చెప్పు. సాయి చైతన్య, కుక్కట్పల్లిలో ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది అన్నయ్య. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయిదామా లేకపోతే బీటెక్ జాయిన్ అయిదామా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయింది. వెరీ గుడ్, Oh. నైస్.
14th కి రిజల్ట్ ఉంది. కాలేజ్ వస్తాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. చెప్పు, ఈ రోజు మస్తు టైం పాస్ కాల్ రావడము, ఈ రోజు ఫిల్మీ ఫ్రైడే రోజు ఫిలిం గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ముందుగా అయితే నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి ఆ తర్వాత మా సినిమాల గురించి మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. అండ్ ఇవాళ మూవీస్ టాపిక్ విషయానికి వస్తే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే ఇది నా లైఫ్ స్టోరీనే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఎప్పుడు కాలేదు. ఎప్పుడు కాలేదు. సో నీ రియల్ లైఫ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైన ఇప్పటి వరకు రాలేదన్నమాట. అవును. ఓకే, మరి నీ రియల్ లైఫ్ స్టోరీ కట్టే కొట్టే తెచ్చేలోగా చెప్పగలవా నీ స్టోరీని? నా స్టోరీ అంటూ ఏం లేదు. నేను చెప్పరా నీ స్టోరీ చైతన్య? అందుకే రాలేదు. చెప్పండి. ఒక నీ స్టోరీ కట్టే కొట్టే తెచ్చే టైప్ లో. ఒక తల్లి తండ్రి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పెద్దగా అయ్యి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి బీటెక్ కౌన్సిలింగ్ చేసుకొని బీటెక్ చేయబోతున్నాడు. అదే కట్టే కొట్టే తెచ్చే సాయి చైతన్య సినిమా. ఒక మెయిన్ పాయింట్ మిస్ చేసావు. వాళ్ళిద్దరు కాపురం చేసుకున్నారు. కాదు, ఆ సాయి చైతన్య మస్తు టైం పాస్ షోకి కాల్ చేశాడు, కాజల్ ఇంకా చైతుతో మాట్లాడాడు. ఏయ్ శుభం, ఎట్లుంది స్టోరీ? బాగున్నాను. యూ వెల్కమ్ నాన్న. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి. బాయ్ Bye, సాయి bye. చైతన్య. చైతుకే నీరసంగా ఉంది అనుకుంటే సాయి చైతన్యకి ఇంకా నీరసంగా ఉంది. సో చైతన్య అని పేరు పెట్టుకునే వాళ్ళందరికీ వాళ్ళ ఒంట్లో బాగోదేమో. అలా ఎలా కనెక్ట్ చేస్తావు కాజల్ నువ్వు? ఏమో అట్లానే మాట్లాడాడు కదా, కొంచెం నీరసంగా, కొంచెం చిరాగ్గా. ఎప్పుడెప్పుడు ఎలాంటి వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా వాళ్ళకి ఎనర్జీ తీసుకురావడమే మన జాబ్ కాజల్. అవును చేయి. ఉన్నది దేనికి కూర్చొని నవ్వడం తప్ప ఏమి చెయ్యవు. నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నువ్వు నవ్వుతున్నావు. నవ్వడం అని గుర్తు చేయగానే నాకు నవ్వు వచ్చేస్తుంది అంతే. మళ్ళీ నవ్వుది చూడండి కాసేపట్లో. అదిగో అవును, నవ్వితే చాలా మంచిదని మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. మా అమ్మ కూడా మంచిగా నవ్వుతారు. నేను బయటకు వచ్చాక ఎవరెవరైతే పిచ్చి పిచ్చిగా నవ్వుతారో వాళ్ళు పిచ్చాలని కూడా నేర్చుకున్నాను తెలుసా. మా అమ్మే నేర్పించింది. ఎవరైతే మనల్ని చూడకుండా పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటారో బద్నాం చేస్తావు. ఆంటీ చాలా మంచిది తెలుసా. ఆంటీ స్మైల్ చాలా బాగుంటుంది. ఆంటీ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు నా అలాగే. మా అమ్మ అంటే చిచి నీలాగైతే నవ్వదు. నా అలాగే నవ్వుతారు. నేను నవ్వదు. ఎక్కడ నవ్వాలి చండాలంగా నవ్వరులే, మంచిగా నవ్వుతారు. అవును, అంటే నా నిజంగా point చండాలంగా ఏంటంటే- నవ్వరు, నా అలాగే అందంగా నవ్వుతారు. నా పాయింట్ చెప్పేస్తా. అవసరం లేదు. సో ఇప్పుడు ఎందుకంటే నీకు అర్థం చెప్పేసా? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నామో తెలుసా? రవళికి కాల్ చేస్తున్నాం. టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ టాక్ టు హర్. హలో హలో హలో. హాయ్ రవళి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. యో వెల్కమ్. ఎక్కడి నుంచి? మంచిర్యాల నుంచి. మంచిర్యాల. మంచిర్యాలలో అడుగు. మంచిర్యాలే. మంచిర్యాలలో మంచినీళ్ళు ఏమన్నా ఉంటాయని అడుగుతుంది. కాదు, మంచిర్యాలలో మిరియాలన్నీ మంచిగా ఉంటాయా అని అడుగుతున్నా. ఎక్కడైనా మిరియాలు బాగానే ఉంటాయి కదా, మంచిర్యాలనే బాగుంటాయా? అక్కడ స్పెషల్ ఉంటాయేమో అంటే కడిగిస్తారేమో అని. అవి తీసుకొని కాజులు ముక్కులు వేసేసే పీడ పోద్ది. యాక్చువల్ గా మిరియాలు ముక్కలు వేసుకుంటే చాలా మంచిదంట. వేసేయి, అవునా? తెచ్చేసేయి. మంచిర్యాలలో మంచిగా ఉండే మిరియాలు తీసుకొచ్చి కాజల్ ముక్కులో వేసేయి. ఎందుకు నా ముక్కుల కన్నా చైతు ముక్కులో వేస్తే మంచిది. ఎందుకంటే పాపం ఒంట్లో బాగాలేదు చైతు ఇవాళ. అయ్యో అవునా? అవును. ఏమైందా పాపం? ఫీవర్, మోషన్స్, లూజ్ మోషన్స్. అందుకే మిరియాలు ఎక్కువ తాగితే మళ్ళీ మోషన్స్ అయితే కాజల్ కేసేసే నాకొద్దు. ముక్కులో మంచిర్యాల నుంచి మాట్లాడుతున్న మంచి అమ్మాయి, నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను డిప్లొమా కంప్లీట్ చేసినావు, పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? బీటెక్ సెకండ్ ఇయర్. ఏయ్ ఆల్ ద వెరీ బెస్ట్. బీటెక్ ఫస్ట్ ఇయర్ Thank you. డిప్లొమా చేస్తే సెకండ్ ఇయర్ లోకి వెళ్తారు చేతు, అది కూడా తెలీదా నీకు? ఏంటి డిప్లొమా బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తే సెకండ్ ఇయర్ లోకి వెళ్తారని తెలుసు, డిప్లొమా చేస్తే సెకండ్ ఇయర్ డిప్లొమా 3 years డిప్లొమా అయిపోయాక సెకండ్ ఇయర్ మేడం. దిస్ ఇస్ రియల్లీ ఇంక్రెడిబుల్. నాకు నిజంగా తెలీదు. అయినా అవునా? ఏదో ఒకసారి సో డిప్లొమా కంప్లీట్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్ కి జంప్ అయిపోవచ్చా? అవును. ఎందుకు 1 year కంప్లీట్ చేస్తే 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తారు మీరు? అవును, అట్లనే ఉంటుంది కదా. డిప్లొమా 3 years ఆల్రెడీ 3 years కదా. చెప్పని నీకు అర్థం కాలేదా ఇంకా? చెప్పనియచ్చు కదా. నన్ను మాట్లాడాలి. అదే నేను చెప్తున్నాను. రమణి, ఇంతకీ ఇవాళ టాపిక్ ఇది కాదు, ఇవాళ మూవీస్ గురించి టాపిక్. మూవీస్ గురించా? చెప్పండి చెప్పండి. నువ్వు ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అరే ఇది నా లైఫ్ స్టోరీ అని అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు? ఏ సినిమా? పేరుంటా దాంట్లో ఫ్రెండ్స్ కి లిమిట్స్ ఉంటాయి ఉన్నాడు అంతా చూసారా?
దాంట్లో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అంటే లిమిట్స్ లేని వాటి అంటారు చూసినా అప్పుడు. ఓ సో నువ్వు కూడా లిమిట్స్ లేకుండా మంచి ఫ్రెండ్షిప్ చేస్తావు అనమాట నాలాగే. ఆ, అవును చేస్తా ఉంటాను అప్పుడప్పుడు వాళ్ళు జోక్ లాగానే నాకు బాగా అనిపిస్తుంది కదా. కానీ అవును కానీ దట్స్ ద వే తెలుసా, యూ హ్యావ్ టు బి అన్కండిషనల్. ఎనీ రిలేషన్షిప్ ఇఫ్ యు ఆర్ లవింగ్ సమ్వన్ ఇట్ హ్యావ్ టు బి అన్కండిషనల్. సో లిమిట్ లేకుండా కండిషన్స్ లేకుండా అలానే లిమిట్లెస్ గా ఉండు, అలానే అన్కండిషనల్ లవ్ అందరికి ఇస్తుండు. ఓకే థ్యాంక్ యూ ఉంటాను అతనే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us రవళి. బై బాయ్ రవళి. బాయ్. Bye. ఎవరండి ఇక్కడ అన్కండిషనల్ లవ్ గురించి అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు? అంతేలే చేయని వాళ్ళకి అట్లానే ఎవరు అంతేలే రాత్రి 10 గంటలు అయితే ఫోన్ కూడా ముట్టుకోని వాళ్ళ గురించి కండిషన్స్ అన్కండిషన్స్ గురించి మాట్లాడతారు. చైతు కాజల్ నువ్వు చెప్పు, నాది అన్కండిషనల్ లవ్ కాదా? కాజల్. నేను ఎప్పుడన్నా నీ కండిషన్స్ పెట్టానా? రాత్రి 10 గంటల తర్వాత ఏం జరుగుతుంది కండిషన్ కాజల్? పెట్టింది ఎవరు చేతు? నాకు అనవసరం. నేనా? నాకు అనవసరం. నేనా? నేనా? ఇవాళ మస్తు టైం పాస్ లో ఫిల్మీ స్పెషల్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాము. మీ రియల్ లైఫ్ లో ఏమైనా అనిపించిందా, కనెక్ట్ అయిన మూవీస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నామో. ఈరోజు చాలా కష్టంగా మాట్లాడుతున్నాను నేను, నన్ను భరించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. రోజు కాజల్ని భరిస్తున్నట్టు ఇవాళ ఒక్కరోజు నన్ను మాట్లాడినివ్వకుండా పాపం కదా అని మాట్లాడుతుంటే నన్ను మాట్లాడి అని మరీ మాట్లాడుతున్నావు. ఇప్పుడు భరించండి, నేను ముఖేష్ ని, నాకు జ్వరం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నావు. అవును నాకు జ్వరం ఉంది కానీ ముఖేష్ ని కాదు, ముఖేష్ కి క్యాన్సర్ ఉంది, నాకు మాత్రం జ్వరం ఉంది. ఎనీవేస్ నెక్స్ట్ కాలర్ కి మనం కాల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ రిజిస్టర్ చేసుకున్నందుకు. ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు అంటే మల్లికార్జున్ కి కాల్ చేస్తున్నాం. హలో హలో హాయ్ మల్లికార్జున్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్. యువర్ వెల్కమ్. ఎక్కడి నుంచి? వరంగల్ డిస్ట్రిక్ట్. ఆ? వరంగల్. వరంగల్ ఏం అవునండి. చేస్తుంటావు వరంగల్ లో? సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. ఏం సెకండ్ ఇయర్? డిగ్రీయా ఇంటరా? బీటెక్ చేద్దాం. ఫస్ట్ టైం పాస్ నుంచి కాల్ రావడం ఎలా అనిపిస్తుంది, ఏం చెప్పాలనుకుంటావు? ఎగ్జైట్మెంట్ గా ఉంది చాలా. మల్లికార్జున్ చెప్పండి. ఇవాళ ఫ్రైడే కాబట్టి మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఓకేనండి. నువ్వు ఎప్పుడన్నా ఏదైనా సినిమా చూసి అర్రే ఇది నా లైఫ్ స్టోరీ అని ఫీల్ అయ్యావా? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? లేదు. సో నీ రియల్ లైఫ్ స్టోరీ ఒకసారి మాకు చెప్పేసి. అసలు ఎందుకు అంటే నీ లైఫ్ స్టోరీలో ఏముంది, అసలు సినిమాగా ఎందుకు రాలేదు తెలుసుకోవాలి. అంటే స్టడీ మీద ఉన్నది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే 100% లవ్ మూవీలో మన నాగ చైతన్య క్యారెక్టర్ నీ క్యారెక్టర్ అనుకోవచ్చా? అంత లేదు. అంత కూడా కాదా? కొంత అంతే. చూసుకోవాలంటే ఇంకేముండే స్టడీస్ మీద? ఇంకా ఏమో ఎక్కడ ఉన్నాయి స్టడీస్ మీద సినిమాలు ఒక్కటే చెప్పుకోవడానికి, మిగతా లవ్ సినిమాలే కదా. స్టడీస్ మీద ఏమున్నాయి బాబు సినిమాలు ఒకసారి ఆలోచించు, ఏమున్నాయి? స్టడీస్ మీద ఎప్పుడే ఉన్నట్టు. యువత అంట కాదు చెప్పింది. హ్యాపీ డేస్ ఇవన్నీ స్టడీస్ అంటే కాలేజ్ లైఫ్ మీద సినిమాలు తీసారంటే స్టడీస్ మీద సినిమాలు తీసినట్టే. అంతే. అంతే అంతే. కదా. అయితే ఇప్పుడు హ్యాపీ నువ్వు- డేస్ కి కనెక్ట్ అయిపోయావు అనమాట. నువ్వు హ్యాపీ డేస్ కి కనెక్ట్ అయిపోయావు అనమాట. అంతే కాదు మరి. మళ్ళీ అంత కాదు, 100% కి అంత కాదు, హ్యాపీనెస్ కి అంత కాదు, వాటి మిడిల్ మిడిల్ మిడిల్. చాలా ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు మల్లికార్జున్. బాయ్ బాయ్. బాయ్. 100% లవ్ అంటే నేను కనెక్ట్ అయిన బాగా ఒక సీన్ ఉంది, ఒక సిచ్యువేషన్ ఉంది. 100% లవ్ లో బాలు ఉన్నాడు కదా, బాలు అండ్ మా కజిన్ షబ్రు సేమ్ టు సేమ్ అన్నమాట. బాగా చదువుకుంటూ ఉంటాడు అండ్ హోర్డింగ్స్ లో వస్తూ ఉంటాడు, పేపర్ లో వస్తూ ఉంటాడు, ఇంత మంచి మార్క్స్ తెచ్చుకున్నాడని. మా ఫ్యామిలీ షబ్రుని చూసుకుని నేర్చుకోండి, షబ్రు ఎన్ని మార్క్స్ తెస్తున్నాడు చూడండి అని. సో ఆ మూవీ వచ్చినప్పుడు అయితే నాకు షబ్రునే గుర్తొచ్చాడు. అలా కనెక్ట్ అయిపోయాయి అనమాట. ఇలా చాలా మంది కనెక్ట్ అయిపోయి ఉంటారు సినిమాలు చూసి. సో అవన్నీ కూడా మా facebook.com/masttimepass మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతు నువ్వు అలా కనెక్ట్ అయిన సినిమా ఏమైనా ఉందా? సేమ్ 100% మూవీలో నువ్వు బాలుకి షబ్రుకి ఎలా కనెక్ట్ అయిపోయావు, తమన్నాకి అలాగే మా కజిన్ కి నేను కనెక్ట్ అయిపోయాను తెలుసా. దానికి ఏమి లేకపోయినా పర్లేదు, చికెన్ ఉంటే చాలు అని చెప్పేసి. సో తమన్నా మూవీలో చికెన్ కి ఎంతైతే క్రేజీగా ఉంటుందో మా కజిన్ కూడా అంతే క్రేజీగా ఉంటది. పేరు బయట పెట్టాను అనుకోండి, నాకు తెలుసు ఆ కజిన్ ఎవరు. అసలే లవ్ మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ ఆయన చికెన్ మటన్ అసలు ముట్టుకోడు. ఇప్పుడు అది ముట్టుకుంటుంది అని చెప్పేసి తెలిసింది అనుకోండి, మళ్ళీ గొడవలు అయిపోతాయి. కాబట్టి మనం గప్పిపోయిపోతాం. కాపురాలు కోడి పకోడి అయిపోతాయి, కోడి మాంసం అయిపోద్ది. అందుకే చాలా మంది రేస్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు రేస్ చేసుకున్న వాళ్ళకి కాదు ఇప్పుడు కాల్ చేయబోతున్నాం.
ప్రాంక్ కాల్. ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోతున్నాం ఎవరిని అంటే సీను వాళ్ళ ఫ్రెండ్ అశోక్ ని. బికాస్ సీను రిక్వెస్ట్ చేశాడు అశోక్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. క్యాజువల్ గా కాల్ చేద్దాం, ఆ మాటల్లో ఏం వస్తుందో మనకి తెలియదు, అట్లా ప్రాంక్ చేద్దాం. ఓకే, సో కాజల్ ఇప్పుడు లీడ్ తీసుకోబోతుంది, కాజల్ ప్రాంక్ చేయబోతుంది. సో లెట్స్ కాల్ అశోక్. హలో హలో, సీను అండి మాట్లాడేది. ఎవరు మేడం? సీను ఏనా మాట్లాడేది? అవును, అశోక్ గారు లేరా అండి? ఉన్నాను. అశోక్ గారికి ఇస్తారు ఒకసారి. హలో, హలో, చెప్పండి. హాయ్ అశోక్ గారు. చెప్పండి. నమస్తే అండి. ఎవరండి? మీ నంబర్ మాకు యాక్చువల్ గా ఒక స్లిప్ లో దొరికిందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా తప్పిపోయారా? మా ఫ్రెండ్స్ ఎవరు తప్పకూడదండి. మరి మీ నంబర్ యాక్చువల్ గా ఒక చిన్న బాక్స్ లో ఒక చీటీలో మీ పేరు మీ నంబర్ రాసి ఒక బాక్స్ లో పెట్టేస్తుందండి. ఆ బాక్స్ నాకు దొరికింది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో స్లిప్ ఉంది, ఆ స్లిప్ లో మీ నంబర్ ఉందండి. లేదా? ఎవరు పెట్టుంటారు? పోనీ మీరు ఎవరికైనా అమ్మాయికి ఇద్దామని పెట్టారా ఎప్పుడన్నా? అవునండి, పెట్టానండి. ఎప్పుడండి? పోయిన వీక్ అండి. లాస్ట్ వీకా? మీరే పెట్టారా? నేనే పెట్టాను. ఎందుకండి? ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టామండి? కాల్ చేయమని పెట్టాము. అవునా? సో ఇప్పుడు నేను కాల్ చేశాను కదా. మీరేనా? మీరు అశోకేనా? ఎప్పుడో 1 వీక్ బ్యాక్ పెడితే ఇప్పుడు కాల్ చేసేది. మీరు అశోకేనా అండి మాట్లాడేది? అవును. ఓకే, సో మెయిన్ పర్పస్ ఏంటండి మీరు అలా నంబర్ పెట్టడానికి? ఎవరో ఒకరు కాల్ చేస్తామని పెట్టామండి. మేము యాక్చువల్ గా షీ టీం నుంచి మాట్లాడుతున్నామండి. హలో, చెప్పండి. మేము షీ టీం నుంచి మాట్లాడుతున్నామండి. ఏంటి ఇలా నంబర్లు బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు? ఏ టీము? షీ టీం. ఆ టీం ఏందండి? హలో, చెప్పండి. ఏ నకరాలా తోలు తీస్తా బిడ్డ. నంబర్లు పెట్టి అమ్మాయిలు పటాయించి. హలో, సరేనండి, సార్ పెట్టాలండి. ఇప్పుడు మీ అడ్రస్ మాకు తెలిసింది. మీ ఇంటికి వస్తున్నాం ఇప్పుడు మేము. సరే సరే. మా షీ టీం అంతా వస్తుంది ఇప్పుడు. ఏం నఖరాలు ఉందా? నఖరాలా? మళ్ళీ కాల్ చేద్దాము, మళ్ళీ కాల్ చేసి రివీల్ చేస్తున్నాం. లేకపోతే నేనే 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తావా? 1 వీక్ ముందు పడతా అంట. మాత్రమే పెట్టుకుంటావా? షీటీ మీద అంటే మెయిల్ టీమ్, హీ టీమ్. అదే షీ టీమ్ లో నువ్వు కూడా అప్పుడప్పుడు మాట్లాడతావు కదా చేతు. హలో, అప్పుడు అది షీమేల్ టీమ్ అవుతుంది. హలో, హలో. ఏంటి బాబు మొహం మీద ఫోన్ పెట్టేస్తావు? కొత్తగా పెట్టాడు. ఎందుకు పెట్టా? నంబర్ పెట్టే రోగం ఏంటిది? అదే మేడం, నాకు అర్థం. నీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఆగు బాబు. ఈ ఫోన్ ని నేను ఇప్పుడు డిఐజీ గారికి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. సరే మేడం, ఒకసారి చెప్పండి మేడం. ఒకసారి డిఐజీ గారికి ఇప్పుడు కాల్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇప్పుడు డిఐజీ గారు మాట్లాడతారు. హలో. అయ్యో, రివీల్ చేసేద్దాం అనుకున్నాను కదా. నువ్వే నీ అంకమా నాకివ్వు అన్నావు కదా. అవును, ఎట్లీస్ట్ డైలాగ్ చెప్పి రివీల్ చేద్దాం అనుకున్నాను అంతే. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ ఏంది? ట్రాన్స్ఫార్మర్ అన్నాను చేతు. ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని అనకూడదు. నేను ట్రాన్స్ఫార్మ్ అన్నాను కదా. ట్రాన్స్ఫార్మర్. నీ డైలాగ్ నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తే నేను ఎందుకు ఒంట్లో బాలేదు కదా. ఈరోజు ఎపిసోడ్ అంతా ఇదే తెలుసా? నా డైలాగ్ కూడా లాగేసుకుని నీకు ఒంట్లో బాలేదుగా కూర్చో, నీకు ఒంట్లో బాలేదుగా కూర్చో. కాజల్కి కోరిక. నీకు హలో హలో హలో. ఏంటి బాబు? ఏంటి ఫోన్ పెట్టేసేవేంటి మాట్లాడుతుంటే? చెప్పాలి కదండి. భయం లేదా అసలు? షీటీం అంటే భయం లేదా నీకు అసలు? ఎన్నిసార్లు చెప్పిరా మీ మగ చేతి మారిరా? ఆడవాళ్ళకి ఇలా నెంబర్లు ఇచ్చుకొని ఆడ చేతులు ఆడుకుంటారా? మీరు మగాడు కాదా? నెంబర్ మీరు ఆడతా?
చేసేద్దాం, రివీల్ చేసేద్దాం చేద్దాం. ఇట్లే చేస్తావు. ఇప్పుడు చేసేద్దాం. నీ క్రియేటివిటీ అయిపోయింది, నా క్రియేటివిటీ తొక్కేస్తావా? హాయ్ బాబాయ్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. హలో, హలో. మీ ఫ్రెండ్ శ్రీను మిమ్మల్ని ప్రాంక్ కాల్ చేయమన్నారు మీకు, అయితే అందుకే కాల్ చేశాము. మీరు బక్రా అయిపోయారు. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నామండి. మస్త్ టైం పాస్ అనే షో. అయ్యో అమ్మ పెట్టేశాడు, మళ్ళీ కాల్ చేద్దాం. ఈసారి పక్కా రివీల్ చేసేద్దాం. ఆల్రెడీ రివీల్ చేసినాం, మన గోనకి పెట్టేస్తుంటాడు. వినిపించలేదు, అర్థమై ఉండదు. హలో చెప్పండి మేడం. అశోక్, మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. exactly. ఏమన్నా గోలనా వెనకాల? కాజల్ అని చేతు నా మాట్లాడేది. ఎగ్జాక్ట్లీ, కాజల్ ఇంకా చేతునే. అసలు మీకు మీతో మాట్లాడిన తెలుసా? ఇప్పుడు శ్రీనువే మాట్లాడింది మీతో. ఎవరు? శ్రీనువేనా? సీనే ప్రాంక్ అయితే ఎవరు మాట్లాడతారు? ప్రాంక్ అంతే. మేము ప్రాంక్ కాల్ చేయాలి, ప్రాంక్ చేస్తాం అంతే. మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తా, వాళ్ళని చేయగలరా? చేస్తాం, ఎవరైనా చేస్తాం. మా వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇచ్చండి. ఓకే, ఓకే, చాలు. బాయ్ బాయ్ అశోక్ అండ్ సీను. బాయ్ బాయ్. Bye. అంత ఎక్సైట్ అయ్యారు వాళ్ళతో, ఇంకాసేపు మాట్లాడదాం అనుకున్నాను. బాగా మాట్లాడుతావు నువ్వు. నీ విషయానికి వస్తే నువ్వు మాట్లాడతావు, మా విషయానికి వస్తే నువ్వు మాట్లాడకూడదు. నువ్వు తొక్కేస్తున్నా పాప వాళ్ళని. కనిపిస్తుంది, చూసే వాళ్ళందరికీ నేను తెలుసు. ఇవాళ ఒక్క ఈ రోజు రోజు ఎపిసోడ్ అంతా తొక్కింది. చూసారు కదా మీరు. నా క్రియేటివిటీ తొక్కేసింది, నా డైలాగ్ లాగేసుకుంది, నా ప్రాంక్ లాగేసుకుంది, నా కామెడీ లాగేసుకుంది, అంతా లాగేసుకుని జ్వరం వచ్చింది నువ్వు కూర్చొని చూసారా? డైలాగ్ వదులుతుంది. ఇవాళ ఒక్క రోజు చేస్తే ఇలా అంటున్నాడు. నేను రోజు తట్టుకుంటున్నాను, నన్ను రోజు ఇలానే సతాయిస్తూ ఉంటాడు, రోజు Dialogue ఇలానే కూడా తూరిపోతూ రావట్లేదు. ఉంటాడు, సార్, నేను ఇలానే చేయట్లేదు. తొక్కేస్తూ ఉంటాడు. నేను సహించట్లేదా? ఒక్క రోజు సహించలేకపోయాడు. అది కూడా ఇవాళ నేను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? పాపం వీడికి ఫీవర్ కదా, మాట్లాడనివ్వకుండా కొంచెం రెస్ట్ ఇద్దామని చేశాను. సరే, ఇప్పుడు ఇవాళ నేను ఒక్క dialogue రోజుకే చెప్పొచ్చా? తట్టుకోలేకపోతున్నాను. నేను ఇప్పుడు dialogue చెప్పొచ్చా? తట్టుకోలేకపోతున్నాడు. చెప్పొచ్చా? చెప్పు బాబు. ఆడవాళ్ళు అన్నాక సహించాలి, భరించాలి. ఎందుకంటే భూమాతే భరిస్తూ ఉంటారని చెప్పేసి ఒక సామెత ఉంటది. అలా నువ్వు సహిస్తున్నావు, సహించు. నేను చూసావా? సహించలేను, ఇక్కడ because కూడా నేను ఆడవాళ్ళని తొక్కేస్తున్నాడు. కాదు. ఆడవాళ్ళంటే భరించడానికే, ఆడవాళ్ళంటే స్లేవ్సే అని చెప్పేస్తున్నాడు. అది చూసినా మీకు తెలిసి ఎవరు డైలాగ్ యూజ్ చేస్తారో నన్ను తప్పుగా మాత్రం అనుకోమాకండి. కాజల్ గురించి మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రత్యేకంగా చూపించవసరం లేదు. ఎనీవేస్, ఇవాళ మస్తు టైం పాస్ చేసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అంటే సాటర్డే సర్ప్రైజింగ్ సాటర్డేస్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And hope you all had fun. Thank you so much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye.